ఇలా దోరగా ఉంటే బాగుంటుందండి పచ్చడి. ఫస్ట్ ఈ టమాటాని ముక్కలకి కట్ చేసుకోవాలి. ఇలా ముక్కలన్నీ కట్ చేసేసానండి. వాటర్ తగలకూడదు కాయకి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టేసి పచ్చడికి సరిపడా ఆయిల్ వేయాలండి ముక్కలు వేగటానికి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిందండి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసాలి. ఇలా ముక్కల్లో నీరు వస్తుంది. ఇలా ఉంటుందండి పచ్చడికి బాగుంటుంది. ఇలా కలపెట్టేసి ప్లేట్ పెట్టేసేయాలి. స్లిమ్లో బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు 3 వంతులు ముక్కలు ఉడికిపోయినాయి. పుల్లలు గింజలు ఏమి లేకుండా శుభ్రం చేసుకుని చింతపండు అండి ఇది వేసేయాలి. ఇలా టమాటా నుంచి వచ్చిన వాటర్లో ఈ చింతపండు నానాలి. ఇలా చింతపండు ఒక 5 నిమిషాలు నీటిలో మగ్గినాక స్టవ్ ఆపేసేయాలి. ఈ స్టవ్ ఆపేసినాక బాగా చల్లబడిపోవాలి. ఈ మగ్గిన టమాటా చింతపండు గుజ్జు ఇలా ఉంటుందండి. కేజీన్నర టమాటాలకి 3 గిద్దెల కారం, గిద్దెల సాల్ట్, ఆవు పిండి సరిపడా మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మెంతిపిండి కాస్త. ఇవన్నీ బాగా కలిపి మిక్సీ వేయాలి. మిక్సీ కానీ గ్రైండర్ కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని పొట్టు వలిచిన వెల్లుల్లి రెబ్బలు, మామిడి అల్లం ముక్కలు ఈ కలిపి పేస్ట్ చేయాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఈ టమాటా ముక్కల మిశ్రమం అంతా పేస్ట్ చేయాలండి. ఈ టమాటా పచ్చడి ఇలా ఉంటుందండి. మెత్తగా బ్లెండ్ చేయాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టేసి ఆయిల్ వేసాను. బాగా హీట్ ఎక్కిందండి. ఆవాలు, జీలకర్ర, సాయమినపప్పు, ఎండుమిర్చి, ఇంగు కాస్త టేస్ట్ వస్తుంది. ఇవన్నీ బాగా వేగినాక కరివేపాకు వేయాలి. బాగా వేగిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆపేసేయాలి. ఉప్పు కాస్త చల్లబడినాక ఈ టమాటా పచ్చడిని కలిపేసేయాలి. టమాటా నిల్వ పచ్చడి రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ మీద క్లిక్ చేయండి. నేను చేసిన వీడియోలన్నీ మీకు వస్తాయండి.